ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, बहुत ప్రభాసు మాత్రం మీకు ఎదురవుతుందని భయపడుతున్నారా? ఆవిడ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి, మనం కూడా గాలికి ఎదురెళ్ళింది కానీ అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు కాదు. దేవుడు పైనే భారం వేసి సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదు. నువ్వు నిజంగా నేర్చున్నావా? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తా. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. నమ్మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే బాగా ఆడాడు కదా. నువ్వు కాకపోతే మంచోడు అనుకున్నా, దేవుడు అనుకున్నాను రా. అది ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య, మనకంత లేదు. రండి రండిరా. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అట్లుంటది మనతోని ముచ్చట. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది, ఆగొస్తున్నాను. మీ సిగ్గు శవాలు ఎత్తుకోబోరు. 4 కిడ్నీలు ఉన్నాయి, గిన్నె అంతుంది. ఇట్స్ ఎ క్రింజీ జోక్. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడకా నువ్వు రే. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చారు. కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా. అసలు ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసా, ఎంత బాగుంటుంది. కెవ్వు కేక అనలేం గానీ క్యూట్ గా ఉంటావు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద వచ్చేసాడు రాడు. అడుగు తింటాడికా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదబా. ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా, అదిరిపోతాను. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.